అది తల్లిదండ్రులు నుంచి వస్తుంది. మతం అనేది వ్యక్తిగతంగా ఉంటుంది. అది ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, ఒకడు ఎస్సీ ఒకడు బీసీ అయితే ఆ పుట్టుకుని అవమానించాల్సి వస్తుంది. ఇప్పుడు బైబిల్ని నాతో బయటకు వచ్చినటువంటి గెలిచినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడాను క్రైస్తవుడే. ఆయనే పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇచ్చి ఆయన కూడా ఈ పోరాటానికి సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడికి కులాల మతాలు అవన్నీ పట్టించుకుంటారు. వాళ్ళు పరాయి దేశాలకు వెళ్తారు, అక్కడ వృత్తి వ్యాపారాలు తర్వాత అన్నీ కూడా చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ఇతర దేశాలకు వెళ్తాడు, అక్కడ ఎటువంటి వివక్షత లేదు అది అని చెప్తాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ అక్కడ అనుచరులు పెట్టి చాలా వివక్షత చూపిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రతి ఒక్క చర్చిలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఉద్యమించాలి. అదేవిధంగా బీసీసీ అని సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రం వివక్షత అయితే పోదు. దళితులుగానే ఉంటారు, వారు ఎప్పుడు కూడా ఊరి బయటనే ఉంటారు. వారు బీసీ కదా అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గౌరవం కూడా ఇవ్వరు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి మా కులం ఏదైతే ఉందో మాకు ఎస్సీలుగానే ఉంచాలి. ఈ రకంగా ఎస్సీల్లో బీసీలని అని చెప్పేసి డిఫరెన్స్ చూపించడం వల్ల మా యొక్క ఎస్సీ వర్గం ఏదైతే ఉందో అది పంచిపడిపోతుంది. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో అది క్రైస్తవ దేశాల నుంచి మాకు వచ్చింది. దాన్ని గోచిపెట్టిస్తే మాకు బాబా అంబేద్కర్ గారు సూటు బూటు వేయించారు. ఆ సూటు బూటు ఎక్కడి నుంచి వేసుకొచ్చారు బాబా అంబేద్కర్ గారు అంటే క్రైస్తవ దేశాల నుంచే. క్రైస్తవ దేశాల్లో కనిపెట్టినటువంటి టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి హిందువులకి కావాలి, కానీ క్రైస్తవ మతం వద్దు అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తాము. ఎస్సీలు ఎస్సీలుగానే ఉండాలి. మతం అనేది ఈ రోజు క్రైస్తవ మతం ఉండొచ్చు, ఎప్పుడో ఏ మతమైనా ఉండొచ్చు, అది వ్యక్తిగతం. కాబట్టి మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తుంది ఏంటి అని అంటే ఈ విషయంలో మేము ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. గుడుగురు శ్వేత వారికి సమతా సైనిక్ రాష్ట్ర మహిళలు.